హే హాయ్ దోస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? లాస్ట్ వీక్ సండే ఇంకా మా బాబుది ఫస్ట్ బర్త్డే కాబట్టి ఇంక నేనైతే సెలబ్రేషన్స్ అయితే లైట్గా అయితే చేసుకున్నాను ఇంట్లోనే. ఇంకా మా ఫ్రెండ్స్కి అయితే ఇన్వైట్ చేశాను లంచ్కి రమ్మని చెప్పి. 2కి రమ్మంటే 3:30 అయితే చేశారు. చాలా అంటే చాలా లేట్ చేశారు. మీ గ్యాంగ్లో కూడా ఇలానే టైంకి రమ్మంటే లేట్ చేసేవాళ్ళు ఉంటే కమెంట్ చేయండి కమెంట్ సెక్షన్లో. ఇంకా మెనూ ఐటమ్స్కి వచ్చేసి మండీ రైస్, చికెన్ కర్రీ, మోస్ట్ ట్రెండింగ్ ఇఫా చికెన్ ఫ్రై, కార్డ్, బ్రెడ్ పుడింగ్ ప్లస్ థమ్స్అప్ అయితే ఇంకా మెనూ ఐటమ్స్ లిస్ట్లో ఉన్నాయి. మా ఫ్రెండ్స్ ఉన్నారు, వీడియో ఏంటి ఇంత ఫుడ్ పెడుతున్నా అన్నారు. ఇంకా నాకైతే నాయకులోని బ్రహ్మానందం కామెడీ సీన్ అయితే గుర్తొచ్చింది. ఎవడైనా కొట్టి చంపుతారు, వీడేంటి ఫుడ్ పెట్టి చంపుతున్నా అని చెప్పి అన్నారు. ఇంకా నేనైతే ఫుడ్ సర్వ్ చేయడం స్టార్ట్ చేశాను మా ముగ్గురు ఫ్రెండ్స్కి. ఇంకా సర్వ్ చేశాను. ఇంకా రైస్, దాంతోపాటు కర్రీ, ఫ్రై అయితే ఇంకా ప్లేట్లో వడ్డించాను. టేస్ట్ ఎలా ఉందంటే సూపర్ అంటున్నాడు, ఒకడేమో అంటున్నాడు. ఇంకా రైస్ అయితే కొంచెం సరిపోలేదు, బాస్మతి రైస్ కాబట్టి. మనకి సరిపోయినా పర్లేదు, కానీ గెస్ట్స్కి అయితే సరిపోవాలి కదా మరి. ఇంకా ఫ్రెండ్స్కి అయితే మాట రాకుండా చూసుకోవాలి. దాని తర్వాత ఈవినింగ్ అయితే మేమైతే బన్సెల్లాల్పేట్ స్టెప్పెల్కి అయితే వచ్చాము. టైమింగ్స్ వచ్చేసి వీడియో పాస్ చేసి ఒకసారి చూడండి. మండే వచ్చేసి క్లోజు. ఇక్కడ ఎంట్రన్స్లోనే మనకి టికెట్స్ అయితే ఇస్తున్నారు. టికెట్ ప్రైస్ వచ్చేసి పర్ హెడ్ 50 రూపీస్. టైం లిమిట్ వచ్చేసి 45 మినిట్స్. మేమైతే టికెట్స్ తీసుకుని ఇంకా లోపలికి అయితే వెళ్ళాము. గ్యాలరీ 1, గ్యాలరీ 2లో వచ్చేసి మొత్తం స్టెప్వెల్ ఫోటో ఫ్రేమ్స్ అయితే ఉన్నాయి. ప్రీవియస్గా కన్స్ట్రక్షన్ చేయకముందు ఎలా ఉంది, కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ఎలా ఉంది, స్టెప్వెల్ మొత్తం చాలా బాగుంది. మన తెలంగాణ అయితే చాలా అంటే చాలా డెవలప్ అవుతుంది. మొత్తం ఇలా రినోవేషన్ చేసి మొత్తం చాలా బాగుంది. స్టెప్వెల్ మొత్తం ఫోటో ఫ్రేమ్స్ అయితే ఉన్నాయి. గ్యాలరీలో మ్యూజియం లాగా మొత్తం స్టోర్ చేసి పెట్టారు. ఇక్కడ ఫోటో ఫ్రేమ్లో కనిపిస్తుంది కదా ఎలా ఉందో మొత్తం ప్రీవియస్గా, దాని తర్వాత కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత. ఇది వచ్చేసి స్టెప్వెల్ డిజైనింగ్ మొత్తం గ్లాస్లో ఇక్కడ చూపిస్తున్నారు కదా మొత్తం. ఇది వచ్చేసి స్టెప్వెల్ ఓవరాల్ డిజైన్. ఇక్కడ బయట మనకు కూర్చోడానికి ప్లేస్ కూడా ఉంది, ఓపెన్ ప్లేస్, రిలాక్స్ అవ్వచ్చు కొంతసేపు. గ్యాలరీ 2లో కూడా సేమ్ ఫోటో ఫ్రేమ్స్ అయితే ఉన్నాయి. స్టెప్వెల్ మొత్తం డిజైన్స్ స్టోర్ చేసి పెట్టారు. ఇక్కడ ఫొటోస్ కూడా చాలా బాగున్నాయి, ఇక్కడ చాలా బాగా వస్తున్నాయి. ఇంకా మేమైతే కొంచెం ఎర్లీగా వచ్చాము. ఆఫ్టర్ 7 తర్వాత వస్తే లొకేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా బాగుంటుంది లొకేషన్ స్పాట్ కూడా. ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ ఇంకా పైకి వెళ్దాం అన్నారు. ఇంకా టాప్ వీక్ అయితే వెళ్ళాము. ఇంకా ఇక్కడ ప్రీవియస్గా స్టెప్వెల్లో కొన్ని వస్తువులు అయితే దొరికాయి. అవి అయితే ఇక్కడ మ్యూజియంలో స్టోర్ చేసి పెట్టారు. ఇంకా మా ఫ్రెండ్స్ మొత్తం ఫొటోస్కి దిగారు. టైం మొత్తం 45 మినిట్స్. కిందకి రమ్మన్నా కూడా రాలేదు, ఇంకా టైం అయిపోయింది. ఇంకా మేమైతే చాలా బాగుంది లొకేషన్ స్పాట్. 1 టైం విజిట్ అయితే చేయొచ్చు. ఇక్కడ చూసారు కదా వాటర్తో ఆ ఈవెంట్స్ కూడా అవుతున్నాయి. ఇక్కడ సాంగ్స్ అయితే పాడుతున్నారు అప్పుడే. ఇంకా లొకేషన్ అంటే చాలా బాగుంది. ఇక్కడ ఈవెంట్స్ కూడా అవుతున్నాయి, సాంగ్స్ పాడుతున్నారు అప్పుడే. ఓన్లీ ఈవెంట్ పాసెస్ ఉన్న వాళ్ళు మాత్రమే అలౌ చేశారు లోపలికి. ఇంకా మా ఫ్రెండ్స్ అయితే లేట్ చేశారు, ఇంకా కిందకు కూడా అలౌ చేయలేదు పాపం, టైం అయిపోయిందని. ఫొటోస్ కూడా చాలా అంటే చాలా బాగా వస్తున్నాయి. ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా అవుతాయో లేదో తెలియదు, కానీ లొకేషన్ అయితే స్పాట్ సూపర్గా ఉంది. మీరు కూడా ఎప్పుడైనా వస్తే స్టెప్వెల్కి కమెంట్ చేయండి కమెంట్ సెక్షన్లో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో. దాని తర్వాత నియరెస్ట్ మాల్ ఏందని చెక్ చేస్తే గూగుల్లో సత్వాస్ నెక్సాస్ మాల్ అయితే ఉంది. ఇంకా బర్గర్ కింగ్లో అయితే మనకు ఆఫర్స్ అయితే ఉన్నాయి. 2 బర్గర్స్ వచ్చేసి 100 రూపీస్, 1 బర్గర్ ప్లస్ కోక్ అయితే 100 రూపీస్. మేమైతే వెజ్ స్ట్రిప్స్ అయితే ఆర్డర్ చేసి ఇంకా తిన్నాం. దాని తర్వాత గేమ్ సెక్షన్కి అయితే వెళ్ళాం. ఇక్కడ కిడ్స్ అయితే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ చాలా గేమ్స్ అయితే ఉన్నాయి కిడ్స్కి. ఇంకా మా బాబు అయితే ఆడట్లేదు, కానీ అక్కడ స్క్రీన్ మీద ఏదో డిస్ప్లే అవుతుంటే ఇంకా అది చూస్తున్నాడు. ఇంకా ఎక్కడికి వెళ్ళినా టీవీ మాత్రం వదలడు. దాని తర్వాత నైట్ వచ్చేసి ఇంకా మేమైతే ట్యాంక్ బండ్కి అయితే వెళ్ళాము. ఇంకా ఫస్ట్ బర్త్డే కాబట్టి ఇంకా కేక్ కట్ చేద్దాం అని చెప్పి కార్ మీద కూర్చోబెట్టి కట్ చేస్తున్నాం. ఇంకా మా బాబు అయితే కార్లో పండుకొని లేచాడు అప్పుడే. ఫొటోస్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చాయి. చూశారు కదా క్యాండిల్ వెలిగించినా కూడా స్పార్క్ క్యాండిల్ భయపడట్లేదు, కొంచెం కూడా చాకు పట్టుకొని ఇంకా కూర్చున్నాడు. చాలా అంటే చాలా బాగా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వార్మ్ విషెస్. స్పెషల్ థ్యాంక్స్ టు మై బడ్డీస్ మేడ్ దిస్ మై సన్స్ బర్త్డే స్పెషల్ బర్త్డే. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.